హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఎంసెట్ ఆర్ ఈఏపీ సెట్ అంటే ఈఏపీ సెట్ అంటే ఆంధ్ర అండి, ఎంసెట్ అంటే తెలంగాణ, రెండు ఒకటే, సేమ్ సిలబస్ ఏమీ మారదు. కెమిస్ట్రీలో చీట్ కోడ్స్ వర్కౌట్ అవుతాయా, ఓకేనా, ఫాలో అయితే ఏం జరుగుతుంది విత్ ప్రూఫ్ అయితే మీకు చూపిస్తాను. మీకు ఒక ప్రీవియస్ పేపర్స్ అయితే నేను నెంబర్ ఆఫ్ చూశాను, బట్ మీకు అందులో ఒక పేపర్ అయితే చూపిస్తాను. సో వీటికి ఏమైనా చీట్ కోడ్స్ అప్లై అవుతాయా అవ్వా, ఓకేనా. మీరు నెంబర్ ఆఫ్ ఓకేనా అంటే జనరల్గా నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసి మీరు ఏం చేస్తారంటే పూర్తిగా చదవడం అనేది మానేస్తారు. సో అందుకోసం అయితే ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అయితే ఓకేనా, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చీట్ కోడ్స్ని ఫాలో అయ్యి మీరు పూర్తిగా చదువు మానేసి ఓకేనా ఎంసెట్లోకి అంటే ఎగ్జామ్కి వెళ్తే మీకు రిజల్ట్ ఎలాగ వస్తుందో మీకు పక్కాగా నేను ఇక్కడ చూపిస్తాను, ఓకేనా. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, ఓకేనా. వీడియోలోకి వెళ్దాం. మీకు ఒక పేపర్ కూడా చూపిస్తాను. జనరల్గా ఏముంటాయి అంటే ఈ చీట్ కోడ్స్ అంటే ఎటువంటి ఉంటాయో కూడా అవి చెప్పేసి మరి మీకు పేపర్ చూపిస్తాను, ఓకేనా. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, జనరల్గా మీకు నెంబర్ ఆఫ్ అంటే మనం జనరల్గా చెప్పుకునేవి ఏంటంటే డిఫరెంట్ ఆన్సర్స్ ఉంటే ఓకేనా కరెక్ట్ అవ్వచ్చని, లేకపోతే లాంగ్ ఆన్సర్స్ ఓకేనా అంటే మీకు ఇచ్చే ఆప్షన్స్లో ఏదైతే లెంగ్దీ ఉంటుందో సో అటువంటిది ఎక్కువగా ఆన్సర్ అవుతుందని, అలాగే సిమిలర్ ఆన్సర్స్ ఉంటే ఆ వాటిని మనం కంపేర్ చేసి ఒకదాన్ని ఓకేనా సెలెక్ట్ చేసుకుంటే రైట్ అవుతుందని, అలాగే నెక్స్ట్ ఆల్ ఆఫ్ ది అబోవ్ అనే ఆప్షన్ ఉంటే అది మ్యాక్సిమం రైట్ అవుతుందని, ఓకేనా. అలాగే ఫిఫ్త్ వన్ ఏంటంటే నన్ ఆఫ్ దీస్ అనే ఉంటే ఇది ఈ ఆప్షన్ ఇప్పుడు మనం టిక్ పెట్టకూడదని. సో ఇటువంటివి అయితే నెంబర్ ఆఫ్ మనం చెప్తాం. అలాగే ఎసర్స్ను రీజన్లో ఫస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ అని, సో ఇలా నెంబర్ ఆఫ్ చెప్పుకుంటాం. బట్ ఈ మనం చెప్పుకునేవన్నీ అంటే జనరల్గా ఏదో ఒక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూపించేసి మొత్తం పేపర్కి అంతా అప్లై చేసేసి ఓకేనా సో నెంబర్ ఆఫ్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో అటువంటి వాటిని దేన్ని మీరు ఫాలో అవ్వద్దు, ఓకేనా. ఇప్పుడు మీరు పేపర్ చూడండి, ఇటువంటి ఏమైనా ఉన్నాయా, మీకు వీటి వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అనేది మీరు చూడండి. ఒత్తినే మోసపోవద్దు. అందులోకి చదువుకున్న వాళ్ళు హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు అస్సలు చీట్ కోడ్ని ఫాలో అవ్వద్దు. ఇన్ కేస్ మీకు రాని ఎడల మీకు ఏం చేయాలో నేను చెప్తాను. మ్యాథ్స్ ఫిజిక్స్ కూడా మీకు చెప్తాను. ఇది కెమిస్ట్రీ డే బై డే నేను వీడియో ఒక్కొక్క వీడియో అప్లై చేస్తాను. ఇన్ కేస్ మనకి ఎక్కడైతే చీట్ కోడ్స్ హెల్ప్ చేస్తాయో అది కూడా చెప్తాను మీకు, ఓకేనా. సో మరి ఇప్పుడు ఓకేనా ఒక పేపర్ చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఎప్పుడు పేపరో కాదు, ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి. ఇంజనీరింగ్ 19th మే 2023 షిఫ్ట్ 1 అని మీకు కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ పేపర్ ఏనండి, ఇంకెప్పుడుది కాదు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఇక్కడ డ్యూరేషన్, టైం డ్యూరేషన్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఓకేనా. డిస్ప్లే మార్క్స్ అక్కడ అంటే మార్క్స్ అనే డిస్ప్లే అవ్వు. సో ఇలా నెంబర్ ఆఫ్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుండు, ఓకేనా. సో ఇందులో మీకు ఇప్పుడు ఏంటంటే మనం కెమిస్ట్రీ గురించి మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు మనం చెప్పుకునే చీట్ కోడ్స్ అని కెమిస్ట్రీలో ఏమైనా ఉన్నాయా, మనకి ఏమైనా మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉందా లేదని చూద్దాం, ఓకేనా. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, మనకి కెమిస్ట్రీకి వచ్చేసాం, ఓకేనా. ఇందులో మనం మ్యాథ్స్ ఫిజిక్స్ కూడా నెక్స్ట్ మీకు వీడియోస్లో మీకు చూపిస్తాను. మీకు ఎక్కడైతే వర్కౌట్ అవుతుందో కూడా మీకు చూపిస్తాను. చూడండి, కెమిస్ట్రీలో మీకు 40 మార్క్స్ ఉంటాయి, 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 ఓకేనా మార్క్స్ వస్తాయి. తర్వాత ర్యాంకింగ్ క్యాలిక్యులేషన్ అది డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు కెమిస్ట్రీలో మనం చెప్పుకునే చీట్ కోడ్స్ ఏమైనా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 121 కనిపిస్తుంది, ఓకేనా. ఇక్కడ లెంగ్తీ ఆన్సర్స్ కానీ ఓకేనా మనకి ఇక్కడ ఏముండవు, ఓకేనా. మనం హార్డ్ వర్క్ చేస్తేనే ఇక్కడ 122 నెక్స్ట్ బిట్ చూడండి, ఈ 1 2 3 4 ఉన్నాయి ఆప్షన్స్లో. మీకు ఎలా తెలుస్తుంది ఇందులో చీట్ కోడ్ ఏముంది, ఓకేనా. సో అలాగే నెక్స్ట్ వన్ కూడా చూడండి, 1:2, 1:1, 1:2 ఓకేనా. ఇక్కడైతే జనరల్గా చూడండి, ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి, బట్ ఈ రెండింటిలో ఏదో ఒకటి చూస్ చేసుకోమని ఒక చీట్ కోడ్ చెప్పుకున్నాం, బట్ ఈ రెండింటిలో ఆన్సర్ లేదు. నేను చెప్పేది మీరు క్లారిటీగా వింటే మీరు ఒక క్లారిటీకి వచ్చేస్తారు, లేదంటే మాత్రం లాస్ అయిపోతారు, ఓకేనా. చూడండి, ఈ రెండు 2:1, 1:2 అంటే జనరల్గా మనం చెప్పుకునేది ఏంటి, సిమిలర్గా ఉండే ఆన్సర్స్ టిక్ పెట్టండి, ఏదో ఒకటి రైట్ అవుతుందని చెప్పుకుంటాం. బట్ ఈ రెండింటిలో ఏది ఆన్సర్ కాదు. చూడండి, ఇక్కడ 2.2 రేషియో 2:7 వచ్చింది, ఓకేనా. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో కూడా ఏం లేదు, 4, 5, 6 ఇలాగ ఆప్షన్లో వచ్చే 7 అంటే మనం అప్లై చేసుకునే చీట్ కోడ్ ఇక్కడ ఏమీ లేదు అసలు, ఓకేనా. మీకు నేను అంటే మీరు ఇలాగా చదువు మానేసి వీటిని ఫాలో అవ్వడం వల్లనే అది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇందులో మీరు ఏం చీట్ కోడ్ అప్లై చేస్తారు చూడండి, ఇక్కడ
ఏముందని అప్లై చేస్తారు. ఓకేనా. సో ఇక్కడ మీరు చదువుకుంటే జనరల్గా హార్డ్ వర్క్ చేస్తే ఇక్కడ ఏముంది, క్వశ్చన్లో ఏముంది, ఇక్కడ మనకి ఏమొస్తుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. కానీ చీట్ కోడ్ అనేది కెమిస్ట్రీకి అయితే నాకు తెలిసి అప్లై అవ్వదు ఎట్టి పరిస్థితులు. ఇక్కడ చూడండి, ఇప్పుడు సిమిలర్గా అంటే +1 -1 +1 +1 -1 -1 0 -1. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్గా ఉన్న ఏముంది, అన్నింటిలోనూ -1 ఉంది, +1 ఉంది. ఓకేనా. లాస్ట్లో 0 వచ్చింది. సో ఎక్కడో ఇలా రేర్గా మనం అంటే ఇది 0 ఉంది కదా, డిఫరెంట్గా ఉండే ఆన్సర్ ఉంది కదా అని మనం వెతుక్కొని పెడితే మాత్రం ఎక్కడో ఒక దగ్గర రైట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అంత ఈజీగా అయితే ఉండదు. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ అసలు సిమిలర్గా ఉండే ఆన్సర్ లేవు, ఒకదానికొకటి రిలేషనే లేదు. ఓకేనా. ఈ 4 చూడండి, ఏమీ రిలేషన్ అయితే లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ దాంట్లో కూడా ఎటువంటి రిలేషన్ కూడా లేదు. గ్రేటర్ దెన్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకేనా. అందుకే మీరు హార్డ్ వర్క్ చేసుకోండి, ఏ ఒక్కరిని నమ్మొద్దు. ఓకేనా. ఇక్కడ చూడండి, సిమిలారిటీస్ కానీ డిఫరెంట్ కానీ ఏమీ లేవు. ఓకేనా. సో కొంచెం క్లారిటీగా మీరు కానీ అబ్జర్వ్ చేస్తే మాత్రం కష్టపడితేనే రిజల్ట్ వస్తుంది, లేకపోతే లేదు. ఇప్పుడు దీన్ని చూడండి, మీ చీట్ కోడ్ అంటున్నాం కదా, ఇది డిఫరెంట్ అంటే హైయెస్ట్ వాల్యూ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ 2 ఈ 3 ఓకేనా ఒకలా కనిపిస్తున్నాయి. బట్ మీరు జనరల్గా థింకింగ్ ఏంటి వస్తుందేమో, ఇన్ కేసు ఇది అవుద్దేమో, లేదు అనుకుంటే సిమిలారిటీస్ మళ్ళీ ఈ 2 దగ్గరగా వస్తాయి. ఈ 3 దగ్గరకు ఉన్నట్టే కదా, 90, 85, 82. కనుక మీరు ఆన్సర్ అనేది అంత ఈజీగా కన్సిడర్ అంటే ఫైండ్ అవుట్ చేయడం అనేది అంత ఈజీ కాదు నాన్న. ఓకేనా. సో ఇక్కడ ఏమీ లేవు, మనం ఆల్ ఆఫ్ ది అబోవ్ అని, నన్ ఆఫ్ దీస్ అని, సో అటువంటి ఏమీ లేవు. లెంగ్తీ ఆన్సర్స్ అని, ఓకేనా, అటువంటి ఏమీ లేవు. ఓకేనా. చూడండి ఇక్కడ, ఓకేనా, 1:2, 2:5, 5:10 అంటే మీరు వీటిలో మీరు ఎలా సెపరేట్ చేస్తారంటే, ఎలిమినేట్ చేస్తారు, ఎలా పెడతారంటే ఎలిమినేషన్ మెథడ్ 50-50 అని చెప్పుకోవడానికి మీకు ఇక్కడ ఏంటంటే మీరు ఓన్లీ హార్డ్ వర్క్ చేస్తేనే మీకు ఇక్కడ ఆన్సర్ని బట్టి వస్తుంది. అంతేగాని మనం డైరెక్ట్గా చూడగానే ఆన్సర్ పెట్టేయడం అటువంటిది ఏమీ ఉండదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ సిమిలారిటీస్ ఏమున్నాయి, డిఫరెంట్గా ఏముంది, ఏమీ లేదు. అంటే మీరు మోసపోవద్దు అని చెప్పడానికి మాత్రమే ఇది మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఓకేనా. ఇక్కడ ఎసెర్స్ను రీజన్లో ఫస్ట్ 1 అనేది రైట్ అయ్యింది. ఓకేనా. అది జనరల్గా రైట్ అవుతుంది, మనకు అది ఆటోమేటిక్ తగిలింది అనుకోండి, ఓకే, మనకు అది లక్ కలిసి వచ్చినట్టు. అంటే జనరల్గా చీట్ కోడ్స్ అంటేనే మనం సింపుల్గా లక్ అని చెప్పుకుంటాం. మనకు లక్ ఫేవర్గా ఉంటే మనం పెట్టేయని రైట్ అవ్వచ్చు, లేకపోతే మాత్రం లేదు. ఇక్కడ 4 మెటల్స్ ఇచ్చాడు చూడండి, ఇందులో ఏముంటుంది, ఏమీ ఉండదు. మీరు చదువుకుంటేనే ఆన్సర్ చేయగలరు, లేకపోతే లేదు. అలాగే నెక్స్ట్ ఇది కూడా, దీన్ని అసలు టచ్ చేయడానికి లేదు మీరు, అంటే చీట్ కోడ్ని ఫాలో అయితే. ఇక్కడ కూడా 4 ఎలిమెంట్స్ ఇచ్చాడు. సో ఇందులో కూడా అలాగే నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఇచ్చాడు. మీరు ఎలా టిక్ పెడతాం మనం చెప్పండి. అంటే మనం హార్డ్ వర్క్ చేసుకుంటే తప్ప మీకు వేరే ఆప్షన్ కెమిస్ట్రీలో లేదు. అంటే మీరు ఈ చీట్ కోడ్స్ అని మనం అలా పట్టుబట్టి ఉండిపోతే మాత్రం 1-2 క్వశ్చన్ల కంటే మీరు ఎక్కువ ఆన్సర్స్ అయితే చేయలేరు. చేయకపోతే ఓకేనా, మీకు మంచి ర్యాంక్ అయితే రాదు. ఓకేనా. ఇన్కేస్ క్వాలిఫై అవ్వకపోయినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. మీకు కొన్ని అంటే మీరు ఎలా చేయాలో ఎంసెట్లో అవి కూడా మీకు వీడియో చెప్తాను. అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఎలా టిక్ పెట్టాలి, ఓకేనా, అవి కూడా అంటే ఎగ్జామ్ ఎలా రాయాలి కూడా, అది కూడా మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను నేను. అంటే జనరల్గా చీట్ కోడ్స్ అని మీరు నెంబర్ ఆఫ్ వీడియోస్ని అయితే ఫాలో అవుతారు, బట్ దానివల్ల మీకు నష్టమే, లాభం అయితే లేదు. ఇక్కడ చూడండి, ఒక్కదానికి కూడా మీరు పర్ఫెక్ట్గా ఇప్పుడు ఈ పేపరే కదా మీరు చూశారు కదా, సో దీంట్లోనే మీరు ఏమైనా చీట్ కోడ్ని ఫాలో అయ్యి మీకు ఎన్ని ఆన్సర్లు వచ్చాయో నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే అప్పుడు చూద్దాం. ఓకేనా. అంటే నా మీద కోపానికో అటువంటి ఏం చేయొద్దు, ఇది మీకోసమే. ఓకేనా. మీకోసం మాత్రమే చేయడం జరుగుతుంది, నా కోసం అయితే కాదు. ఎందుకంటే ఇది లైఫ్, ఇది మీకు అంటే హార్డ్ వర్క్ చేయకుండా ఆడేస్తారు. ఆడేసేమో ఇప్పుడేమో మీకు ర్యాంక్ రాదు, ఏ లక్షల్లోనో 1,50,000లోనో వస్తుంది. ఓకేనా. అలా కాకుండా ఒళ్ళు దగ్గర ఉంచుకొని చదువుకుంటే మీకు మంచి ర్యాంక్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి ఎక్కడ అంటే జనరల్గా మీరు మనం చెప్పుకునే ఓకేనా, ఇప్పుడు ఏంటి ఆ 5-6 పాయింట్స్ ఎక్కడ మీకు ఎక్కడ కనిపించవు. ఓకేనా. 150 క్వశ్చన్స్ అయిపోయి, ఇదిగో లాస్ట్ క్వశ్చన్ ఇది. ఓకేనా. 160 కదా మనకి ఇక్కడ, ఎంత నెంబర్ ఇది, 150 కదా, ఇంకా 10 ఉన్నాయి. అంటే మనం చెప్పుకునే చూడండి ఇక్కడ ఎక్కడ ఒక ఆప్షన్ కానీ ఏమీ కనబడదు.
అన్నీ సిమిలర్గానే ఉంటాయి. మీరు అంత ఈజీగా చీట్ కోడ్ని ఫాలో అయ్యి నేను ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకుంటాను అనే మాటలు పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసి ఇంకా మీకు టైం ఉంది, ఒక 20 డేస్. ఈ 20 డేస్లోనైనా సుమారు మీరు ఓకేనా మోడల్ పేపర్స్ చేయడం, కొన్ని కాన్సెప్ట్స్ ఏవైతే ఇంపార్టెంట్ మనం చెప్పుకున్నాం అటువంటి చేయడం, అవి కొంచెం చేయండి. చూడండి ఇక్కడ ఏమీ లేదు ఓకేనా, 2, 3, 4, 5 ఇచ్చాడు. సో అక్కడ మీరు ఏం అప్లై చేస్తారు చెప్పండి. ఇక్కడ కూడా ఏముండదు. జనరల్గా మీకు మ్యాథ్స్లో ఎక్కడో హెల్ప్ అవుద్ది చీట్ కోడ్, అది కూడా మీకు చెప్తాను ఎక్కడ హెల్ప్ అవుతుంది అనేది. మీరు కెమిస్ట్రీ మాత్రం చీట్ కోడ్స్ ఫాలో అయ్యి ఉండొద్దు. అంటే నేను ఏదో రాసేస్తాను ఏదో చేసేద్దామని వెళ్ళకండి. వెళ్తే మాత్రం మీకు బొమ్మ కనిపిస్తుంది పక్కా ఓకేనా. ఇది ఎంతనన్నా, ఇది లాస్ట్ 160 అంటే ఇప్పుడు మీరు టోటల్ ఈ 40 బిట్స్ కానీ చూస్తే మీరు 1 or 2 బిట్స్ కంటే ఎక్కువ చేయలేరు. నేను మరలా చెప్తాను, అంటే స్టూడెంట్ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో మీరు ఎట్టి పరిస్థితుల్లో చీట్ కోడ్స్ అయ్యి అని ఏమీ ఫాలో అవ్వద్దు. మీ హార్డ్ వర్క్నే నమ్ముకోండి, అప్పుడు మీకు లక్ ఫేవర్ చేస్తుంది అంతే తప్ప ఓన్లీ నేను ఓకేనా ఈ చీట్ కోడ్స్ని బట్టి ఫాలో అయిపోతున్నారు. ఎవరో చెప్తారు ఒక బిట్ని, ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ తీసుకొని, సో చూడండి ఇది ఎంత ఈజీగా ఆన్సర్ వచ్చేసింది, సో ఈ చీట్ కోడ్ని ఫాలో అవ్వండి అని చెప్తారు. బట్ అది అంత ఈజీ కాదు. పేపర్ తయారు చేసిన వాళ్ళు ఏమైనా అల్లటప్పగాలు తయారు చేస్తారు అనుకున్నారా మీరు? అలా అనుకోవద్దు ఓకేనా. సో ఇదైతే మాత్రం కెమిస్ట్రీలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు చీట్ కోడ్స్ అని ఉండిపోతే మాత్రం మీకు బొమ్మ కనిపిస్తుంది ఓకేనా. తర్వాత మరి ఇంకేం ఉండదు, లైఫ్ అనేది డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఓకేనా స్టూడెంట్స్. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.